గారు సో మొత్తానికి సెక్రటేరియట్ లో రివ్యూ జరగలేదు. నటరాజన్ అక్కడ మంత్రుల్ని లేకపోతే అక్కడ కొంతమందితో మాట్లాడడం కోసం వచ్చారు అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని చెప్తారు. ఎటువంటి గ్యాప్ కానీ లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ కంట్రోల్ కానీ రేవంత్ పైన లేదు. అది ఈ రోజు సిడబ్ల్యూసి మీటింగ్ తో అది తేట తెల్లవైంది. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన దేశానికి ఆదర్శం అని కితాబ్ ఇచ్చారు రాహుల్ గాంధీ అని చెప్తున్నారు వాళ్ళు. మేడం రోజా గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజనీష్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. మేడం, ఇవాళ ఓకే, గతంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. మీరు చెప్పినట్టు అంతకుముందు దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు రాజశేఖర హయాంలో పనిచేశారు. రీసెంట్ గా తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే మాణిక్రావు ఠాకరే కానీ, దీప్దాస్ మున్షి కానీ, అదేవిధంగా మాణిక్యం ఠాగూర్ కానీ, ఇప్పుడు చుట్టూ మీనాక్షి నటరాజన్ గాని, గతంలో ముగ్గురు, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముగ్గురి ఇన్ఛార్జ్ చూసినట్టయితే పవర్ లేనప్పుడు కూడా ఎన్ని ఆర్భాటాలు చేశారు, ఎంత హడావుడి చేశారు. ఒకవేళ ఇన్ఛార్జ్ వచ్చినట్టయితే ఫ్లెక్సీలు ఏంటి, హడావుడి ఏంటి, డోర్లు ఏంటి, డబ్బులు ఏంటి, వాయిద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా దీప్దాస్ మున్షి పైన అయితే అనేక విమర్శలు వచ్చినాయి. ఇక్కడనే మకాం వేసి ఇక్కడనే సొంత ఇల్లు తీసుకొని రకరకాల హడావుడి చేస్తుందని చెప్పేసి కూడా మనం ఇలా పేపర్లలో, సోషల్ మీడియాలో, పత్రికా కథనాల్లో చూసినాం. ప్రధానంగా నేనేమంటున్నా మేడం, ఓకే, కొంత గాంధీయవాదం, కొంత సింపుల్ సిటీ, ఇవన్నీ కూడా రాజకీయాలకు వాళ్ళలాంటి వాళ్ళు రకమైనటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు రావాలనేది మంచిదే. అది కూడా మంచి సదుద్దేశమే. నేను ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసింది, ఇలా ఇన్ఛార్జ్ గా తను ఉన్నది. మహిళ, ఒక ఎన్ఎస్యూ నుంచి మహిళా విభాగంలో పనిచేస్తున్నటువంటి నాయకురాలుగా సింపుల్ సిటీ ఉండడము, రైల్వే స్టేషన్ లోకి తను రావడము, ఓకేలు తీసుకురావద్దని చెప్పడము, గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు పెట్టొద్దని చెప్పడము, అడావుడి చేయదని చెప్పడము, ఏదైనా కార్యకర్తలు పనిచేయాలని చెప్పడం, ఇది రాజకీయాల్లో, రాజకీయ పార్టీలో మంచి సైన్. ఇది మంచి గుడ్ సైన్. దాన్ని మనం ఎవరు కూడా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇటువంటి సింపుల్ సిటీ రాజకీయాల్ని అందరూ కూడా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే రాజకీయాలంటే హడావుడి, రాజకీయాలంటే డబ్బు, రాజకీయాలంటే వ్యాపారం, రాజకీయాలంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రాజకీయాలంటే ఒక వ్యాపార సందర్భంలో మేడం. సో మీ వాళ్ళేమో రివ్యూ జరగలేదంటున్నారు, మీ ఆరోపణ ఏంటి? అక్కడ రివ్యూ జరిగిందా జరగలేదా ఏంటనేది నేనేమంటున్నా మేడం, ఓకే, ఇప్పుడు నేను ఇంత ఈ అంశాన్ని ఎందుకు చర్చిస్తున్నానంటే, విద్యార్థి రాజకీయాల నుంచి నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఇటువంటి నైజం మంచిదే. కానీ మరి అంత సింపుల్ సిటీ, రైల్వే స్టేషన్ లోకి కార్యకర్తలు రావద్దని చెప్పేటువంటి మీనాక్షి నటరాజన్ గారికి, మాజీ ఎంపీ గారికి, మరి సచివాలయంలో పోయి కూర్చొని రివ్యూ చేయాల్సిన అవసరం ఏందనేది ఇలా సమస్య. ఏదో చెప్తున్నట్టు కాదు మేడం. ఈ ఫోటోలో కూర్చున్నది ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు, ఇక్కడ కూర్చున్నటువంటి ఎస్యు ప్రొఫెసర్స్, అదేవిధంగా ఇక్కడ బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ఫోటోలో మనకు కనపడుతుంది. మనం ఏదో ఉత్తగానే ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటుందనో, బీజేపీ అంటుందనో లింగం యాదవ్ గారు చెప్పడం అనేది సబబు కాదు. ఈ రివ్యూ మీటింగ్ ఏదైతే ఉందో ఆ రివ్యూ మీటింగ్ లో కంపల్సరీగా మీనాక్షి నటరాజన్ గారు కనపడతా ఉన్నారు, బట్టి బాలరాజ్ గారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్స్ జస్ట్ ఏ మీటింగ్, అంతేగాని రివ్యూ మీటింగ్ కాదంటున్నారు. ఆమె ఇన్ఛార్జ్ గారండి, తప్పది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆమె ఇన్ఛార్జ్ గా ఉన్నది, ఇక రాష్ట్ర పరిశీలకురాలిగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రిని, మంత్రులని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆదేశించి పిలిపించుకొని మాట్లాడేటువంటి హక్కులు ఆమెకున్నవి, అర్హతలు కూడా ఆమెకున్నవి. కాబట్టి ఈమె స్పెషల్ గా సెక్రటరీ పోవాల్సిన అవసరం ఉందనే దాని మీద చర్చ జరుగుతా ఉంది. ఆ సెక్రటరియట్ లో రివ్యూలో కూర్చోవాల్సిన అవసరం ఏందనే మీద చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ వాళ్ళు దాన్ని ఇంకా కూడా కప్పిపుచ్చుకొని మేము సభవే చేసినాం అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నైజం, మేమేం కాదంటే. తెలంగాణ సచివాలయంలో మీనాక్షి నటరాజన్ గారికి ఏ పాత్ర ఉంది, ఎందుకు పోయింది, ఎందుకు రివ్యూలో కూర్చుంది అనేది ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నైజం అనుకుందాం. ఓకే మేడం, నేనేమంటే మేడం, ఇవాళ ప్రధానంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరు ఏదైతే ఉందో, గతంలో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అన్నారండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సచివాలయానికి రావట్లేరు, సమీక్షలు చేయట్లేరు అని చెప్పేసి మాట్లాడారు రోజా గారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు 15 నెలల నుంచి 16 నెలల కాలం అవుతుంది. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు, ఎన్నిసార్లు సమీక్షలు చేశారనే దాని మీద ఇవాళ చర్చిద్దాం. లింగం యాదవ్ గారు చెప్పాలి. 241 సార్లు అయితే ఢిల్లీకి వెళ్ళారు, కనీసం 20 సార్లన్నా సమీక్షలు చేసిరా సచివాలయంలో? ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎందుకు ఇలా మంత్రుల సమీక్షలు జరుగుతూ ఉన్నాయి? కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎందుకు మీటింగ్లు జరుగుతా ఉన్నాయి మంత్రులతోటి? ఎస్యూ భూముల మీద మీటింగ్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరుగుతా ఉంది. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
మరి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించే నైతిక అర్హత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉందా అనే దాని మీద కూడా స్పష్టమైన సమాధానం చెప్పాలి. గతంలో కేసీఆర్ అప్పులు చేసిండు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 16 నెలల్లోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. మేము అప్పు చేసినామని చెప్తున్నారు కదా, మేము చేసినటువంటి అప్పులు కేంద్ర ప్రభుత్వమే, మన చౌదరి గారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నటువంటి చౌదరి గారు ప్రకటించారు రీసెంట్ గా 4,23,000 కోట్లు అని చెప్పేసి FRBM పరిధిలో ఉన్నట్టు అప్పులు అని చెప్పినారు. ఆ 4,23,000 కోట్లలో మేడం 1,23,000 కోట్లు ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టినాం, 1,65,000 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినాం, 48,000 కోట్లు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెట్టినాం. మేము చెప్పుకుంటూ పోతే మేడం ఓన్లీ 29 మేడం రోజా గారు నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. 29 లక్షల మందికి మాత్రమే పింఛన్ వచ్చేది గతంలో, మేము 43 లక్షల మందికి ఆసరా పింఛన్ పెంచగలిగాం, వాళ్ళ యొక్క 2,000 రూపాయలు చేయగలిగాం. ఇది ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి యొక్క ఖర్చులు నేను చెప్తాను. 1,53,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఈ 16 నెలల్లో కనీసం రుణమాఫీ అయినా సరిగ్గా చేయగలిగిందా, రైతు బంధు అన్న సరిగ్గా ఇవ్వగలిగిందా? ఇవాళ కనీసం సన్న బియ్యం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 17,000 పైచిలుకున్న రేషన్ కేంద్రాలలో, రేషన్ షాపులలో 7,000 కేంద్రాల్లో మాత్రమే ఇలా సన్న బియ్యం ఇస్తా ఉంది. ఒక చోట బాలరాజ్ గారు మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీరు మేడం. కాబట్టి ఇలా 100% మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు సచివాలయానికి రావట్లేరో తెలుసుకోవడం కోసం పోయిందా, లేకపోతే మంత్రులు ఏమైనా 20% కమిషన్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది మధ్యన, ఆ 20% కమిషన్లు ఎట్లా జరుగుతున్నాయో చూద్దామని పోయిందా, మరి రేవంత్ రెడ్డి గారు తీరును చూద్దామని పోయిందా, ముఖ్యమంత్రి కమిషన్ చూద్దామని పోయిందా, మంత్రుల యొక్క కమిషన్లు 20% కమిషన్లు జోరుగా సాగుతున్నాయని చర్చ జరుగుతా